హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. నచ్చినట్టు ఉండగలిగే చోటే ఇష్టంగా ఇలా ఉంటుంది. అది ఎక్కడున్నా సందడిగానే ఉంటుంది అని ఆలాపనగా మనసులో ఉన్నది బయటకు చెప్పేశాడు. దాని ఇష్టం తెలిసిన వాడివి ఎందుకురా దూరం పెడుతున్నావు అని మానస గారు అడుగుతూ ఉంటే క్యూటీ మాయలో నుంచి బయటకు వచ్చిన అభినవ్ తత్తరపాటుగా వెనక్కి తిరిగి ఆంటీ మీరు మీరెప్పుడొచ్చారు అని కంగారుగా అడిగాడు. నువ్వు నీది అనుకుని చూస్తున్నప్పుడే వచ్చాను అంటుంటే అభి మొహం నల్లబడింది. కల్లా కపటం తెలియని మనసు రాదాంది. మీకులాగా అన్ని మనసులో ఉంచుకొని నటించడం దానికి చేత కాదు. దాని అల్లరిలో ఆనందం ఉంది. దాని ప్రేమలో నిజాయితీ ఉంది. ఇంటి ముందు కారు దిగగానే ఏమన్నదో తెలుసా అది? మనిల్లు మా మమ్మీ ఇంటికన్నా చాలా బాగుంది అని. దాని స్థానం ఏంటో ఆ ఒక్క మాటలోనే స్వచ్ఛంగా ఇష్టంగా నిన్ను కలిపేసుకుంటూ చెప్పింది. దాని మీద ప్రేమ లేనప్పుడు కొట్టే అధికారం కూడా నీకు లేదు. కొట్టేంత దగ్గరతనం ఉంది అని అనుకున్నవాడివి నీ మనసులో ఏముందో కూడా ఆ పిచ్చిదానికి తెలిసేలా చెప్పు అని మందలిస్తున్న మానత గారి ఆప్యాయత ముందు తలదించాడు అభినవ్. ఆడపిల్ల కన్నీరు అంత మంచిది కాదభి. ఆలస్యం అమృతం విషం అన్నారు. ఇది మనసులో పెట్టుకో అని చివరి మాటగా అభినవ్ భుజం తట్టి చెప్పి క్యూటీ దగ్గరికి వచ్చారు. 2 నిమిషాల తర్వాత వచ్చిన అభినవ్ని చూడడమే జయదేవ్ గారిని పీకి పాకం పెడుతున్న క్యూటీ కొయ్య బారిపోతే ఐ కార్నర్గా తనని అబ్జర్వ్ చేస్తూనే, వాళ్లతో నేను కాల్ చేసి మాట్లాడి మీకు టైం ఫిక్స్ చేసి చెప్తాను అంకుల్. ఈ ఫైల్ మీ దగ్గర ఉంచండి అంటూ సెంటర్లో ఉన్న టీపాయ్ మీద ఫైల్స్ పెట్టేసి తిరిగి వెళ్ళిపోయాడు. కనీసం క్యూటీ బేబీని కన్ను కూడా తిప్పి చూడలేదు అభినవ్. లక్క బొమ్మల కళ్ళు నోరు వదిలేసిన క్యూటీ బేబీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అభినవ్ను అక్కడ ఎక్స్పెక్ట్ చేయని ఆశ్చర్యం ఒక పక్క, 3 రోజుల తర్వాత అతను చూసిన ఉద్వేగం మరో పక్క. దానితో పాటు 3 రోజుల తర్వాత కూడా తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న అభినవ్ మీద కోపం కూడా. ఎలానో అయిపోతున్న మనసుతో సైలెంట్ గా సోఫాలో కూర్చుని క్యూటీ బేబీ కళ్ళు నీటి కుండలుగా మారిపోవడంతో సడన్ గా చేంజ్ అయిన తన ఎమోషన్ కి అప్పటి వరకు అక్కడ ఉన్న అల్లరి సందడి అంతా మాయమైపోయింది. మానస, జయదేవ్ గారు ఇంకా ఫ్రెండ్ పాప వాళ్ళతో పాటే సుజాతమ్మ కూడా వెలవెలపోతున్న ముఖాలతో క్యూటీ బేబీ సైడ్ కి చేరిపోతే, మమ్మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసిన ఎఫెక్షన్ ఎప్పుడు దొరకలేదు పెద్దమ్మ. ఆ ప్రేమ కోసం నేను బాధపడకూడదని డాడీ ఫ్రెండ్ కన్నా ఎక్కువగా ఉంటారు నాతో. బట్ ఈ రౌడీ గాడి వల్ల నా లైఫ్ మొత్తం మమ్మీ చేతిలోనే మిగిలిపోతుందని భయంగా ఉంది అంటూ ఇంకా ఆపుకోలేని దుఃఖంతో ఒక్కసారిగా బర్స్ట్ అయింది క్యూటీ. అప్పటి వరకు రాకాస్యాలతో కిష్కింద క్రియేట్ చేసిన లిఖిత ఇప్పుడు ఇలా ఏడుస్తూ ఉంటే పెంకితనం, మొండితనం అల్లరి వెనుక దాచిపెట్టిన తన సున్నితమైన మనసుకు అందరి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఏడవకురా నా బంగారం కదా, వాడిని ఎలా దారిలో పెట్టాలో మేం చూసుకుంటాం అని మానస గారు, ట్రస్ట్ మీ బేబీ, నిన్ను అస్సలు దూరం చేసుకునే ఆలోచన మాకు లేదు అంటూ జయదేవ్ గారు భరోసా ఇస్తూ ఉంటే, ఏడవడం వల్ల టమాటా రంగులకి మారిపోయిన మొహంతో, మీరు సెట్ చేస్తే వచ్చేది నాకు అక్కర్లేదు. నాకు వాడి ఇష్టంతో కావాలి. అరేంజ్డ్ మ్యారేజ్ వద్దు అన్నదాన్ని మీరు ఫిక్స్ చేసిన ప్రేమని ఎలా యాక్సెప్ట్ చేస్తాను అని వెక్కుతూనే ఉక్రోషంగా చెప్తున్న క్యూటీ ఎమోషన్ కి అందరూ షాక్ అయ్యారు. వాడంతట వాడే వచ్చి నన్ను హక్ చేసుకుని సారీ చెప్పాలి, నన్ను కిస్ చేసి ఐ లవ్ యూ చెప్పాలి. అప్పటి వరకు క్యూటీ తగ్గేదే లేదు. ఈలోపు మమ్మీ పెళ్లి చేసినా సరే, నేను ఎవరితో ఉన్నా సరే, నా రౌడీ బేబీతోనే డైలీ డ్రీమ్స్ వేసుకుంటా. నా రౌడీ బేబీతోనే రొమాన్స్ చేస్తా. నా రౌడీ బేబీతోనే పిల్లల్ని కంటా. నా రౌడీ బేబీతోనే అన్ని. బట్ వాడిని మాత్రం డిస్టర్బ్ చేయను. వాడు వచ్చే వరకు తగ్గేదే లేదు. మీరు మధ్యవర్తిత్వం చేసేది లేదు అని ఆడ పుష్ప లెవెల్లో శపథం చేసి ఉబ్బిపోయిన చెంపల మీద జారుతున్న కన్నీళ్లను అరచేతులతో గట్టిగా అదిమిపెట్టి తుడుచుకుంటూ, గెస్ట్ రూమా, నాకంటూ స్పెషల్ రూమ్ ఉందా అని ముక్కు చీదుతూనే కోపంగా ప్రశ్నించింది. క్యూటీ బేబీ క్యారెక్టర్ కి అలవాటు పడిపోయిన ఫ్రెండ్ పాప తల పట్టుకుంటే మానస, జయదేవ్ ఇద్దరు ఒకసారి రాజ్ రూమ్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న అభి రూమ్ చూపుడు వేలుతో పాయింట్ చేశారు చేతులు చాపి. ఇప్పుడు పైకి వెళ్ళాలా
అని ఎగబీలుస్తున్న ముక్కుతో నీరసంగా అడిగితే, అది నీ రౌడీ బేబీ రూమ్ అమ్మా, వద్దా అని ఎంత బారు సాగదీసింది సుజాతమ్మ. ఐ హేట్ యు సుజాతమ్మ అని నెత్తి మీద ఒక డిప్పకాయ వేస్తే, దేవుడా చంపేసింది బాబోయ్ అని తల పట్టుకొని, ఈ తింగరి పిల్లకి నిజంగానే ఫెవికాల్ తెప్పించండమ్మా అని మొత్తుకుంటున్న సుజాతమ్మని కొరకర చూస్తూనే, నేను ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అయిందో లేదో చూడు, నాకు ఆకలేస్తోంది అంటూ ఫ్రెండ్ పాపకి ఆర్డర్ వేసి ఏడుపు మొహంతో తినలేను, వెళ్ళి ఫేస్ మార్చుకొని వస్తా అంటూ పైకి వెళ్ళిపోయింది క్యూటీ బేబీ. స్క్రీన్ లేకుండానే నిమిషంలోనే అభినేత్రిని కళ్ళ ముందు నిలిపిన క్యూటీ బేబీ కనిపిస్తున్నంత వరకు ఒకలాంటి ట్రాన్స్ లో చూస్తూ ఉండిపోయారు మానస జయదేవ్ ఇద్దరు. ఈ పిల్ల ఇంట్లో ఉన్నంత వరకు నా నెత్తికి నిమ్మకాయలు తప్పవు, ఫెవికాల్ కన్నా ముందు హెల్మెట్ బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టుకోవాలి, ఈ తింగర్ది కిందకొచ్చేలోపు నా హెల్మెట్ వచ్చేస్తుంది అంటూ ఫోన్ తీసుకుంది సుజాతమ్మ. ఆఫీస్ నుంచి లేటుగా ఇంటికి వచ్చిన ప్రీతి కోసమే వెయిట్ చేస్తూ కనిపించారు మనోజ్ అగర్వాల్ ఇంకా రాగిణి గారు. వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేస్తూనే, డాడ్ రేపు మార్నింగ్ మాట్లాడతా అంటూ సిచ్యుయేషన్ స్కిప్ చేయడానికి చూసింది ప్రీతి. వీఆర్ నాట్ బాదరింగ్ యూ ప్రీతి, జస్ట్ ఎ సెకండ్, మీ డాడీ చెప్పేది విను అని చాలా అంటే చాలా సీరియస్ గా ఇద్దరిని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు రాగిణి. ఆవిడ కోపానికి కారణం ఊహించగలిగిన ప్రీతి, ఐఎమ్ సారీ డాడ్, ఐఎమ్ సో టైర్డ్ అంది డల్ ఫేస్ తో. ఐ నో ప్రీతి, యూఆర్ వర్కింగ్ సో హార్డ్, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్, బట్ దిస్ ఈస్ యువర్ లైఫ్ అంటూ ఆయన దగ్గరున్న పెళ్లి కొడుకుల ఫోటోస్ ఉన్న ఎన్వలప్ ప్రీతి చేతికిచ్చి, చాయిస్ ఈజ్ యువర్స్ బేబీ, మార్నింగ్ నీ డెసిషన్ చెప్పు, వెయిట్ చేస్తూ ఉంటాం అని చాలా అంటే చాలా శాంతంగా చెప్పి ఫోర్ హెడ్ మీద కిస్ చేసిన మనోజ్ గారు, తినేసి పడుకో బేబీ, వర్క్ చేయడానికి ఎనర్జీ కావాలి కదా అని అడ్వైస్ చేసి వెళ్ళిపోయారు. ల్యాప్టాప్ బ్యాగ్ కన్నా బరువుగా అనిపిస్తున్న ఆ కవర్ని అక్కడే ఉన్న గ్లాస్ టేబుల్ మీద పడేసి వాటర్ బాటిల్ తీసుకుంది ప్రీతి. ఫోర్స్ చేస్తున్నావు రాజ్, ఏ విధంగా నువ్వు నన్ను బాధ పెడుతున్నావు అని నీకు అర్థం కావటం లేదు అని అనుకుంటున్న ప్రీతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. గుండెల నిండా భరించలేనంత అసహనం, ఎవరి మీద చూపించాలో తెలియని భయంకరమైన కోపం. దిస్ ఇస్ ప్రీతి అగర్వాల్, ఓటమిని అంత త్వరగా యాక్సెప్ట్ చేయదు, నేను అనుకున్నది సాధించాలి, నీ ఉరి శిక్ష తప్పించాలి, ఆ తర్వాతనే అందరికీ ఆన్సర్ చెప్తాను అని అంతకంతకు తెచ్చి పెట్టుకున్న మొండితనంతో మనోజ్ గారిచ్చిన ఎన్వలప్ అక్కడే వదిలేసి రూమ్కి వెళ్ళిపోయింది ప్రీతి. మార్నింగ్ హాస్పిటల్కి వచ్చిన క్యాథరిన్తో మాట్లాడి నిద్రపోతున్న హంసపాపని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి తనతో డిస్కస్ చేసి వెళ్ళిపోయాడు రాజ్. డ్రగ్ ఎఫెక్ట్తో మొద్దుబారిన బాడీ ఇంకా దానివల్ల తగ్గని నీరసంతో ఒళ్ళు తెలియనంతగా మెడిసిన్ మత్తులో నిద్రపోతోంది సహస్ర. మార్నింగ్ 8కి డ్యూటీ డాక్టర్ వచ్చి పల్స్ చెక్ చేసి మెడిసిన్ క్యాథరిన్కి ఇచ్చి వెళ్తే 10ంటికి లేచిన సహస్రకు ముందుగా మిల్క్ ఇచ్చి అవి తాగిన తర్వాత మెడిసిన్స్ ఇచ్చింది క్యాథరిన్. క్యాథరిన్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూనే ఉన్నా కనిపించని రాజ్ కోసం తన కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి. అది గమనించిన క్యాథరిన్, సార్ ఇంపార్టెంట్ పని మీద ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు మ్యామ్, మీకోసం ఇది ఇచ్చారు అంటూ షాపింగ్ బ్యాగ్ సహస్రకిచ్చింది క్యాథరిన్. అందుకుని చూస్తే దానిలో గోల్డ్ కలర్ అంచుతో క్రీమ్ కలర్ నార్మల్ నేత చీర కనిపించేసరికి ఆశ్చర్యంతో విప్పరిన హంసపప్ప కళ్ళలో కన్నీళ్లు పొంగుకొచ్చాయి. క్షణంలో మారుతున్న తన ఫేస్ ఫీలింగ్స్ కి క్యాథరిన్ కొంచెం కంగారు, కొంచెం టెన్షన్ గా, మ్యామ్ ఆర్ యు ఓకే అని అడుగుతూనే ఉంది. పూర్తిగా బయటకు తీసిన శారీ అంచులని పిన్ చేసిన ట్యాగ్ బ్రాండ్ చూసిన సహస్ర చెప్పలేనంత ఆనందంతో కన్నీళ్లు విడుస్తూ ఉండగా చీరని గట్టిగా గుండెలకు హత్తుకుంది. చతుర్వేది కాటన్ మిల్స్ లో మ్యానుఫ్యాక్చర్ అయిన స్వచ్ఛమైన నేత చీరది, ఎక్స్పోర్ట్ క్వాలిటీ. కళ్ళు తెరిచిన తన కోసం తన సొంతమైనది ఇవ్వాలనుకున్న రాజ్ రాత్రి చేసిన ప్రయత్నం ఫలించి ఇప్పుడు సహస్ర ముఖంలో నవ్వులు నింపింది. మ్యామ్ ఆర్ యు ఆల్ రైట్ అని అర్థం చేసుకోలేని సహస్ర ఎమోషన్ కి అదే కంగారుతో అడుగుతోంది క్యాథరిన్. దిస్ ఈజ్ మై కంపెనీ, దిస్ ఈజ్ మీ అని ఫుల్ ఎమోషన్తో ట్యాగ్ కార్డ్ చూపించి చెప్తున్న సహస్రను ఆశ్చర్యం నుండిన కన్ఫ్యూజన్తో కళ్ళప్పగించి చూస్తోంది క్యాథరిన్. వేర్ ఈస్ యువర్ మెంటల్ బాస్ అని అదే ఉద్వేగంతో గబుక్కున బెడ్ దిగిన సహస్రను పడిపోకుండా పట్టుకుంది క్యాథరిన్. మ్యామ్ మీరు ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వకూడదు, ఇంకో 2 days కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తూ ఉంటే రాజ్ ఎక్కడా అని క్యాథరిన్ ఇన్స్ట్రక్షన్ పట్టించుకోకుండా అడిగింది. మీరు ఫ్రెష్ అయ్యి ఈ శారీ కట్టుకుంటే మనం స్టార్ట్ అవుదాం, డ్రైవర్ ఇస్ వెయిటింగ్, సార్ నాకు ఇదే చెప్పారు అని
అని మళ్ళీ ప్రశ్నించకుండా రాజ్ ఆర్డర్ గురించి క్లారిటీ ఇచ్చింది క్యాథరిన్. మెంటల్, ఎప్పుడు ఇలానే టెన్షన్ పెడతాడు నన్ను, మళ్ళీ కండిషన్ కూడా అనుకుంటూనే బాత్రూంలోకి వెళ్ళిన సహస్ర బుర్రలో ప్రశ్నలు పోటెత్తాయి. వర్క్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగానే రొమాన్స్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తా అన్న బాబు మాటలకి చేతిలోని శారీకి సింక్ అవుతూ ఉంటే తెలియని అలజడి మొదలైంది తనలో. ఇప్పుడు నేనున్న ఈ కండిషన్లో అటువంటి ప్రపోజల్స్ ఉండవు అని మనసు చెప్తున్నా, ఆహా, వాడిని నమ్మడానికి లేదు. అస్సలే మెంటల్ మోనార్, ఒక్క నిమిషం కూడా వదలకుండా పక్కనే ఉండి చూసుకున్నాడు అని మైండ్ గుర్తు చేస్తూ ఉంటే, ఒకవేళ మ్యారేజ్ లాంటిది ఏమైనా ప్లాన్ చేశాడా, నాకు సర్ప్రైజ్ ఇస్తున్నాడా అని మరొక ఆలోచన కూడా సహస్ర మనసులో తొంగి చూసింది. నైట్ కి నైట్ డ్రైవర్ తో ట్రెడిషనల్ డ్రెస్సెస్ తెప్పించిన రాజ్ మీద ఈ డౌట్ క్యాథరిన్ కి కూడా డౌట్ గానే ఉంది. అందులోనూ తెలుగు పంతులతో కలిసి వెళ్ళాడు. క్షణం కూడా విడిచిపెట్టిన ప్రశ్నలతోనే బాత్ కంప్లీట్ చేసి రెడీ అయిన సహస్ర వంటి మీదకి చేరిన శారీని అపురూపంగా చేతులతో తడుముతున్న తన మనసులో తల్లి రూపం కదలాడింది. రాజ్ నాకు చాలా నచ్చాడు. కొంచెం తలతిక్క మేడం, అది సరిచేసుకుంటే వాడితో బాగుంటుందని నేను నమ్ముతున్నాను. పైనుంచి మీరంతా చూస్తున్నారుగా, వాణ్ణి మార్చుకోవడానికి నాకు హెల్ప్ చేయండి. ముందుగా నా గురించి మీ గురించి వాడికి చెప్పాలి. నీ విషయంలో నేను పూర్తి చేయాల్సిన పని ఒకటి మిగిలిపోయిందమ్మా. అది కూడా పూర్తి చేసి నీ ఆత్మకు శాంతి కలిగించడానికి వాడి హెల్ప్ అడగాలి అని లాంగ్ బ్రీత్ తో కళ్ళు తుడుచుకుని బయటకు వచ్చి క్యాథరిన్స్ తో కలిసి స్టార్ట్ అయింది. కార్ సముద్రం వైపు పోతూ ఉంటే పెళ్లి అనుకున్న క్యాథరిన్ ఆలోచన పటాపంచలైపోతే, ఇక్కడికెందుకు అని క్యూరియస్ గా వెతుకుతున్న కళ్ళకి నైట్ ప్యాంట్ పట్టు కండువాతో బాడీని కవర్ చేస్తూ ఇసుకలో కూర్చుని కనిపించిన రాజ్ రూపం తన ఊపిరిని బరువుగా మార్చేసింది. ఏ ఏం జరుగుతోంది అని అడుగుతూ ఉండగానే పంతులు గారు చెప్పినట్టు చేస్తున్న రాజ్కి కాస్త దూరంలో కార్ ఆగింది. కార్ దిగిన సహస్రను సపోర్ట్ గా పట్టుకొని, ఐ డోంట్ నో మ్యామ్, చూస్తుంటే ఏదో పూజ జరుగుతున్నట్టుంది. సహజంగా క్యాథలిక్ అయిన క్యాథరిన్ కి హిందూ రిచువల్స్ మీద అంతగా అవగాహన లేదు. తల్లి గురించిన ఆలోచనతో ఉన్న సహస్రకు అక్కడ జరిగేది చూస్తూ ఉంటే ఏదోలా అనిపిస్తోంది. దగ్గరికి వస్తున్న తన చెవులకి పంతులు గారి నోటి నుంచి వినిపించిన గోత్రనామాలతో ఇసుక పట్టి బిగించినట్లు అడుగులు ఆగిపోతే నిలబడిన చోటే మోకాళ్ళ మీద కూలబడిపోయింది సహస్ర. మ్యామ్ అని కంగారుగా కాస్త పెద్దగా పిలుస్తున్న క్యాథరిన్ గొంతుకి తిరిగి చూసిన రాజ్ రమ్మని చేత్తోనే పిలుస్తూ పంతులు గారు చెప్పిన మంత్రాలు ఉచ్చరిస్తున్నాడు. ధారాపాతంలా జారిపోతున్న కన్నీళ్ల మధ్యన గాంభీర్యంగా తన కన్న తల్లి రిచువల్స్ నడిపిస్తున్న రాజ్ని ఆ క్షణం మహోన్నత శిఖరం మీద నిలిపింది సహస్ర మనసు. అసలు ఆ క్షణం ఎలా రెస్పాండ్ అవ్వాలో, ఆ సిచ్యువేషన్ ఎలా తీసుకోవాలో కూడా అర్థం కాని స్తబ్దతతో మొద్దుబారిన మెదడుతో నిశ్శబ్దంలో కూరుకుపోయింది. రెప్ప వాల్చని కనుపాపను కప్పేస్తున్న కన్నీళ్ల మధ్యన మసకబారుతున్న రాజ్ రూపం తన కంటి పాప నుంచి దూరం పోకుండా కళ్ళు మరింతగా పెద్దవి చేసిన సహస్ర గుండె వేగం మాటలకు అందని ఉద్వేగంతో నిండిపోయింది. మ్యామ్ ప్లీజ్, కొంచెం ఎనర్జీ తెచ్చుకొని 2 స్టెప్స్ వేయండి అని సెన్స్లెస్ గా ఉన్న సహస్రను అతి కష్టంగా పైకి లేపి తీసుకొచ్చిన క్యాథరిన్ రాజ్ కి పక్కగా ఉన్న చైర్లో కూర్చోపెడుతూ ఉంటే రబ్బరు బొమ్మలా నేలకు జారి రాజ్ పక్కన ఇసుకలో కూర్చున్న సహస్ర కనుపాప అతని మీద నుంచి కదలటం లేదు. మ్యామ్ పైన కూర్చోండి అని సపోర్ట్ చేయడానికి చూస్తున్న క్యాథరిన్ ని వద్దని కళ్లతోనే వారించి సహస్ర చేతిని తన చేతిలోకి తీసుకొని అలాగే పూజ కంటిన్యూ చేస్తున్నాడు రాజ్. సడన్ గా చేంజ్ అయిన సహస్ర ఎమోషన్స్ ఇంకా అక్కడ జరుగుతున్న పూజ అబ్జర్వ్ చేస్తూ సహస్ర సైడ్ కాస్త డిస్టెన్స్ లో కూర్చుంది క్యాథరిన్. నన్ను కోరుకుంటున్న వాడిని అడగొచ్చో అడగకూడదో, అడిగితే ఒప్పుకుంటాడా, నాకేంటి సంబంధం అంటే, శరీరం మాత్రమే కావాలి, రిలేషన్స్ తో అవసరం లేదు అంటే, అసలు అడిగేంత బంధం ఏముంది? ఎన్ని రోజుల తరబడి రకరకాలుగా సాగిన ఆలోచనలు, అనుమానాలు, ప్రశ్నల పరంపర చివరికి బ్రతికుంటే రాజ్తోనే, లేదంటే చావు అన్ని వాడే అనుకున్నప్పుడు ఈ బాధ్యత కూడా వాడిదే. ఎలా అయినా ఒప్పించి అమ్మకి ఒక్కటి పూర్తి చేయాలని సాయం అర్థించాలి అనుకున్న తన అవసరం పెదవి దాటకుండానే ఇప్పుడు కళ్ళ ముందు పూర్తి చేసేస్తున్నాడు రాజ్. మొద్దుబారిపోయిన మెదడు, కన్నీళ్లు నిండిన కళ్ళు, అక్షరాలు కందని ఉద్వేగం, చేతల్లో కనిపించలేని కృతజ్ఞతతో కొట్టుమిట్టాడుతోంది సహస్ర ప్రస్తుతం. పూజ పూర్తవడంతో తదుపరి తతంగానికి సిద్ధం చేస్తున్నారు పంతులు. సహస్ర ఎమోషన్ తెలిసిన వాడే కదా, తన చేతిలో ఉన్న హంసపాప చేతిని ప్రెస్ చేస్తూ ఫేస్ చూశాడు.
అసలు ఈ లోకంలోనే లేదు తను. ఆ ఎమోషన్ వెనుకున్న తన ఉద్వేగానికి చెంపలు తట్టి అంతొద్దు, బీ నార్మల్ అని కమెంట్ చేసినట్టే చెప్తూ ఉంటే సెన్స్ తెలుసుకుంటూ ఈ లోకంలోకి వచ్చిన సహస్ర కన్నులు నిండిపోయి ఉన్న కనురెప్పల్ని టపటప ఆర్పుతూ రాజ్ని మరో లోకంలో ఉన్నట్టు అపురూపంగా ఆశ్చర్యంగా క్షణకాలం తేరిపారా చూసింది. కట్టలు తెంచుకుని వస్తున్న దుఃఖంతో ఇక ఉండబట్టలేక సైడ్ నుంచి 2 చేతులతో గట్టిగా రాజుని చుట్టేసి తన షోల్డర్ మీద పడి ఒక్క పెట్టున గుక్క పెట్టేస్తే ఊహించని ఆ సిచ్యువేషన్ కి అటు పంతులు గారు ఇటు క్యాథరిన్ లో బెదురుతో కూడిన కంగారు. రాజ్ కూడా ఎంత ఎక్కువగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యామ్, ఏమైంది అంటూ క్యాథరిన్ కంగారుగా ప్రశ్నిస్తూ ఉంటే పంతులు గారు చేసే పని ఆపేసి మరీ సహస్రనే చూస్తున్నారు. ఇద్దరిని కళ్ళతోనే వారించాడు రాజ్. కడలి కన్నీరై తన గుండెలో నుంచి పొంగుకొస్తూ ఉంటే కొన్ని నిమిషాలు సహస్ర చుట్టూ చేతులు చేర్చి మౌనంతో ఆలంబనగా నిలిచాడు రాజ్. రాజ్, ఇది ఆఖరి ఘట్టం. పిండాలు మీ వారికి సమర్పించి స్నానం చేస్తే ఇక పూర్తయినట్టే అని పంతులు గారు పిలుస్తూ ఉంటే, హంస, వెళ్ళాలి. ఇదంతా అయిపోయాక తీరిగ్గా కంటిన్యూ చేద్దాం అని తనదైన రీతిలో సహస్రకి చిన్న గొంతుతో చెప్తూ ఉంటే వెంటనే రాజ్ని వదిలి కళ్ళు తుడుచుకుని సరిగ్గా కూర్చుంది. కుంకుమ రంగులో కందిపోయిన తన మొహం చూసి పంతులు గారిచ్చిన పిండాలు అందుకుని లేచిన రాజ్, కమ్ విత్ మీ అంటూ చేతిని ముందుకు పెడితే ఆ చేతిని అందుకుని లేచిన సహస్ర రాజ్ అడుగులను అనుసరించింది. మొదటిగా సహస్ర చేతితోనే పిండం పెట్టించి తర్వాత రాజ్ కూడా పెట్టాడు. ఆశ్చర్యంగా వెంటనే కాకులు వచ్చి చుట్టూ మూగాయి. మన నుంచి దూరమైన మన వారు కాకులై మనం అందించే ప్రేమని పిండం రూపంలో గ్రహించి వాళ్ళ ప్రేమని దీవెనలుగా మనకి ఆ విధంగా అందించి అప్పటి వరకు ఆత్మలుగా భూమి మీద నిలిచిన వారికి పరిపూర్ణంగా దొరికిన శాంతితో శాశ్వతంగా రుణం తీర్చుకుని వెళ్ళిపోతారు. అది హిందూ సంస్కృతిలో నమ్మకం. అలాగే సహస్ర నమ్మకం కూడా. ఇసుకలో కూర్చొని చేతులతో చుట్టుకున్న మోకాళ్ల మీద తలను చేర్చి సహస్ర పిండాలు తింటున్న కాకుల్ని చూస్తూ ఉంటే పంతులు గారికి పేమెంట్ క్లియర్ చేసి పంపించేసింది క్యాథరిన్. రిచువల్స్ పూర్తి కావడంతో సముద్రంలో స్నానం చేసి తిరిగి పట్టు కండువ కప్పుకొని రాజ్ వస్తూ ఉంటే సహస్ర నుంచి దూరంగా వెళ్ళింది క్యాథరిన్. వచ్చి తన పక్కనే నిలబడి వెళ్దామా అని అడిగాడు. ఇసుక మీద తెల్లగా మెరుస్తూ తడి బట్టల నుంచి జారుతున్న నీటి చుక్కలు అభిషేకిస్తున్న రాజ్ పాదాల మీద చేతిని ఉంచింది సహస్ర. టక్కున వెనక్కి వెళ్లిన రాజ్, హే, హ్యావ్ యూ లాస్ట్ యువర్ సెన్సెస్ అని గట్టిగా అరవడంతో థ్యాంక్స్ చెప్పడం లేదు, ఇది ఆచారం అని తేలిక పడిన మనసులోని సంతోషం పెదవుల మీద చూపిస్తూ మోకాళ్ళ మీద లేచి మళ్ళీ పాదాలు పట్టుకుంది. మెంటల్ అని అరుస్తూ విసురుగా కాళ్ళు వెనక్కి తీసుకున్న రాజ్, నాకు తిక్క లేపావంటే నీ తుప్పు వదలు కొడతా, రా వెళ్దాం అనేసి వెళ్తూ ఉంటే దిగ్గున పైకి లేచిన సహస్ర వేగంగా రాజు మీదకి దూకి వెనక నుంచి బలంగా చేతులతో చుట్టేసింది. ఆల్మోస్ట్ తన వీపు మీదకి చేరిన సహస్రను హోల్డ్ చేస్తూ, ఏం చేస్తున్నావే అని అడుగుతూ ఉండగానే, ఐ లవ్ యూ, నువ్వు చేసిన దానికి కాదు, నా మనసులో నీ మీద పెంచుకున్న కోరిక, నాకు తెలియకుండానే నన్ను చెడగొట్టి నాలోకి చేరి నువ్వు పెంచిన ఫీలింగ్, నీ ప్రాపర్టీగా ఉన్నంత వరకు నీకు నచ్చినట్టుంటా, నీకు కావాల్సిందిస్తా, ఇలా నేను చెప్పే విధంగా నువ్వు నన్ను ఎక్కడా ఫోర్స్ చేయలేదు. మాటల్లో చెప్పలేనంత కేరింగ్ మాత్రమే చూపించావు. నీతో ఉన్నంత వరకు ఆ కేరింగ్ నాకు కావాలి. నీ ప్రాపర్టీ అన్న స్టాంప్ అగ్రిమెంట్తో పాటు నా బాడీ మీద కూడా కావాలి. నీకు నచ్చినట్టుండు, నీకు నచ్చినట్టు చేసుకో అంటున్న సహస్ర మాటలు విన్నా రాజ్ బ్రెయిన్ అండ్ హార్ట్ ఒక్క నిమిషం ఫ్రీజ్ అయ్యాయి. మరి రాజ్ ఎంతో కాలంగా సహస్ర నుంచి కోరుకున్న రెస్పాన్స్ ని ఈ రోజు తన నోటి నుంచి ఇష్టంగా వింటున్న దానికి రాజ్ రియాక్షన్ ఏమిటి? సప్తపది 3 ముళ్లతో మొదలు కాని వాళ్ళ పెళ్లి పుస్తకం 3 రాత్రులతో నిజమైన దంపతులుగా మారి ఇద్దరి కొత్త జీవితానికి శ్రీకారం చుట్టనుందా? రాజ్ ఉన్న సిచ్యువేషన్ తెలుసుకుంటే సహస్ర పరిస్థితి ఏమిటి, ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.